ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ నది సుందరీకరణ సాధ్యమేనా? తమ ఇల్లు కూల్చివేస్తే తమ చావులు చూస్తారంటూ స్థానిక ప్రజలు బెదిరింపులకు దిగుతున్నారు. తమ బతుకులు ఇక్కడే, చావులు ఇక్కడే అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పరచుకుంటున్న వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం వారిని ఏ రకంగా బుజ్జగించబోతుంది? దాదాపు అంతమందికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ మరి దానికి స్థానికులు ఒప్పుకుంటారా? అంతమంది నిరాశ్రయుల్ని ఎలా సంతృప్తి పరచగలుగుతారు? ఇండ్లు కాదు, జీవనాధారం కూడా చూపించాలంటూ ఒక అడుగు ముందుకేసి బాధితులు కోరుతున్న పరిస్థితి. మరి ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో మరి ప్రభుత్వానికి మూసీ సుందరీకరణ సాధ్యమేనా? మరొక్కసారి మూసీ సుందరీకరణ పనుల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించబోతుందా? అసలు ఏం జరగబోతుంది? ముఖ్యంగా మూసీ సుందరీకరణ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది? అలాగే స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఏం చెప్తున్నారు? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏమంటున్నాయి? దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మూసీ నది హైదరాబాద్ నగరానికే ప్రతీకగా ఉంది. ఈ మూసీ నది మురికి కంపు మన్నదిగా మారింది. దీని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. మరి తాజాగా రేవంత్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేస్తామంటుంది, సుందరీకరణ చేస్తామంటుంది. లండన్ తరహాలో మూసీ నది హైదరాబాద్ నగరం అభివృద్ధి చేస్తామంటుంది. మరి ఒకసారి మనం పరిశీలిస్తే మూసీ నది పైన అనేక బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో వందలాది వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో హైడ్రా చెరువులు, FTL బఫర్ జోన్లలో కూల్చివేతల పర్వం కొనసాగిస్తుంది. మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో సైతం హైడ్రా ప్రభుత్వం సంబంధిత అధికారులతో కలిసి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మూసీ పరివాహక ప్రాంతాలకు ప్రభుత్వం న్యాయం చేస్తామంటుంది. వారికి నష్టపరిహారం చెల్లించి పునరావాసాలు కల్పించిన తర్వాతనే వారిపైన చర్యలు తీసుకుంటామంటుంది. ఒకప్పుడు త్రాగునీటిగా ఉన్నటువంటి మూసీ నది సుందరీకరణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? మూసీ నది సుందరీకరణలో భాగంగా నదీ పొడవునా వాణిజ్య వినోద కారిడార్లను కూడా ఒక పర్యాటక ప్రాంతంగా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఈ FTL బఫర్ జోన్ల పరిధిలో తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు, కొన్ని వ్యాపారాలు చేస్తున్న షెడ్లను ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి డేటా కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. సంబంధిత అధికారులతో కలిసి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ MRDCLతో పాటుగా వివిధ శాఖల అధికారులతో ఈ మూసీ నది ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ మూసీ నది పూర్తిగా ఎంతవరకు విస్తరించి ఉంది, దీనికి సంబంధించినటువంటి ఎన్ని నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం డేటా సేకరించింది. FTL బఫర్ జోన్లలో ఇప్పటికే 12,000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ గుర్తించింది. ప్రధానంగా మనం హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, బహదూర్పుర, నాంపల్లి, సైదాబాద్, ఆసిఫ్ నగర్, అంబర్పేట్, బహదూర్పుర మండలాల పరిధిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయట్టు గుర్తించారు. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో 30 నుంచి 40, 50, 60 ఈ గజాలలో 30, 40, 50, 60 గజాలలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నారు. అందులో నివాసం ఉంటున్నారు దశాబ్ద కాలాలుగా. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సర్వేను కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటుగా సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన సర్వే చేశారు. ఆ నివేదిక అందిన అనంతరం మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం చేసిన అనంతరమే మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పనులు చేస్తామంటుంది ప్రభుత్వం. మరి దీనిపైన ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలు, కాలనీలో ఉన్న ప్రజలు ఏమంటున్నారో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతాలు అంటే మనం ప్రస్తుతం చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసా నగర్లో ఉన్నాం. సో మరి
ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ను మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పైన వారు ఏమంటారు అనేది మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసానగర్ బస్తీవాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 50-60 ఏళ్ళు అవుతుంది. 50-60 ఏళ్ళు 50-60 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇంత జల్దీ ఇట్లా తీస్తే మరి మేము ఎక్కడ పోయి ఉండాలా? ఎట్లా ఏ విధంగా పరిష్కారం చేస్తారు? ఎట్లా నష్టపరిహారం ఎట్లా ఇస్తా అంటున్నారు? మాది 70 ఉంది, 70 yards ఉంది మాది. మేము ఇప్పుడు ఇది కట్టి ఎన్ని 20 ఏళ్ళు అవుతుంది. ఇది కొత్త గట్టి మేము ఇక్కడ ఉండబట్టి అంటే 50-60 ఏళ్ళు అవుతుంది. నేను 12 సంవత్సరాలకు మా అత్తమ్మ పెళ్లి చేసుకొని వచ్చింది. ఇక్కడనే 6 మంది పిల్లలను కన్నా, పిల్లలకు పిల్లలు. నేను ఈ బస్సుకి వచ్చి 60 ఏళ్ళకి ఎక్కువ అయింది. 60 ఏళ్ళు ఈ బస్సుకి వచ్చింది నేను పెళ్లి చేసుకొని వచ్చి. నాకు 6 మంది, 3 కొడుకులు 3 బిడ్డలు. అలే ఉప్పలకి ఇచ్చిన పెళ్ళిళ్ళు అయినాయి అందరివి. అందరికి పిల్లలు పెద్ద ఉండ్రు పిల్లలు. మరి సర్కారు మూసీ నదిని సుందరీకరణ అంటే మూసీ నది డెవలప్ చేస్తామంటుంది, మీ ఇండ్లను తీసేస్తామంటుంది. మరి మీరు ఏమంటారు? ఏమయ్యా అందరితో మేము నలుగురితో నారాయణ. మీకు అంటే మీకు ఒకవేళ ఇండ్లు ఇస్తామంటుంది ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇస్తారంటే ఎక్కడన్నా అవుట్స్కట్స్లో ఇస్తామంటే ఇదంతా వదిలేసుకుని ఎట్లా వెళ్తాము? సిటీలోనే ఇక్కడ సైడే ఇస్తామంటే ఉంటాము. అది కూడా ఇచ్చిన తర్వాతనే మొత్తం మాకు చేయికి ఇల్లు ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాకనే వెళ్తాం. అప్పటి వరకు మేమైతే ఇది తీయనియం అంతే. ఉన్నారు వీళ్ళకి తెలిసిన వాళ్ళు. నేనైతే ఇక్కడనే ఉట్టి ఇక్కడనే పెరిగిన 50 సంవత్సరాలు అయింది నేను పుట్టి కూడా. ఇక మరి ఇల్లు తీస్తా అంటే మరి సడన్గా మరి మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు కదా. ఏం డిమాండ్ చేస్తామంటే మాకు ఇండి ఇవ్వాలి, ఇక్కడనే సిటీలోనే ఇస్తే మంచిగా మాకు బతుకుదేరు అంతా ఇక్కడనే ఉంటుంది. ఎక్కడనో పోయి చేసుకోవాలంటే కష్టం కదా. మేము రోజు కూలి చేసుకునేటోళ్ళం. అంటే మీకు అంటే ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వాటర్ గాని ఇక్కడ మీ బస్తీలకు వచ్చినాయి ఒకసారి వచ్చినాయి. మాకు 10 వేలు కూడా ఇచ్చిర్రు ఇక్కడ. మరి ఇబ్బందులు జరుగుతాయి అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎట్లా? మొత్తం వచ్చేస్తాయి నీళ్ళు. చాలా ఒక్కసారి అయితే వచ్చింది మొత్తం 2 సంవత్సరాల కింద. అక్కడ వరకు వచ్చినాయి, బయటికి కొంచెం లోపలికి కూడా వచ్చేసినాయి. కానీ మాకు కొంచెం ఎత్తుకుంది కాబట్టి నడిచింది. మరి మూసీ నదిని డెవలప్మెంట్ చేస్తామని అంటుంది ప్రభుత్వం. చేయనియా సార్, చేస్తే మాకు ఇండ్లు ఇచ్చి మాకు ఇంత చూపిస్తే చాలు, మాకు తీసేసినా సరే. 60 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ ఉండి. మా 2 పిల్లలు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇక్కడనే ఉంది. మాకు ఇస్తే స్థలం చూపించి మా పిల్లలకు మాకు ఇస్తే పోతాం. ఇల్లు ఇచ్చి ఇంత మాకు ఏదో చూపిస్తే ఉంది, కట్టుకున్నాము. రిజిస్ట్రేషన్ 60 ఏళ్ళు రిజిస్ట్రేషన్ మా ఇండ్లు. మరి పోతాం, అందరు తీస్తే అందరు తీసి ఎక్కడనో వేసేస్తా అంటే ఎట్లా మళ్ళీ? మరి అందరితో మేము ఇక అట్లా అధికారులు ఏమైనా వచ్చిరా మీకు ఏమని చెప్పి? ఏం చెప్పలే మాకు ఇప్పటివరకు, ఏం చెప్పలే. ఈ మా ఏరియాకి అయితే ఏం చెప్పలే. అక్కడ ముంగట కిందికే చెప్పారు అంటే ఇక్కడ తీస్తాము, ఇక్కడ మూసీకి ప్రాబ్లం ఉంది తీసేస్తాము అని అన్నారు. మా సైడ్ అయితే రాలేదు ఇక్కడ అంతే. మూసీ పరివాహక ప్రాంతాల్లో అయినటువంటి ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అంటే మూసీ సుందరీకరణ ప్రక్షాళన నేపథ్యంలో మూసీ నది పక్కనే వారి ఇళ్ళు కూడా ఉన్నాయి. అసలు వారు ఏమంటారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. అన్న నా పేరు నర్సింగ్ అన్న, నేను ఓల్డ్ మలక్పేట నివాసి శంకర్ నగర్లో నివసిస్తుంటాను. ఏదైతే మా శంకర్ నగర్లో హైడ్రా అని చెప్పి ప్రజలకు ఇబ్బందిగా పెడుతున్నారు, 2-3 రోజుల నుండి ఈ రోజు అయితే సర్వేకి వచ్చిర్రో ఆ రోజు నుండి ప్రజలు తిండి తిప్పల లేకుండా నిద్ర లేకుండా అందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎలాంటి నోటీసులు లేకుండా మా దగ్గరకు వచ్చి ఇలా సర్వే చేయడం సరికాదు ఇది. ఎందుకంటే గండిపేట నుండి బట్టి మనకు శంకర్ నగర్ కానీ వాహిద్ నగర్ కానీ ఉప్పల్ కానీ అక్కడ వరకు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ తీసినాకనే మా ప్రజలకు ఎక్కడిస్తారో అది మీరు ఫస్ట్ చెప్పాలన్నా. ఇంకోటి ఏంటంటన్నా, ఇప్పుడు హైడ్రా అంటున్నా, హైడ్రా కాదన్నది నోటు డ్రామా అంటే పైసల డ్రామా. ఎందుకంటే అన్నీ చేసేసిరు అయిపోయింది. ఇప్పుడు ఈయన మింగడానికి ఏం లేవు పైసలు. ఇప్పుడు హైడ్రా భయపడిస్తేనే స్లమ్ కాల్ చేయొచ్చు, 2-3 బిల్డింగ్లు కూలగొట్టగానే అవతల పెద్ద బిల్డర్స్కి పెద్ద వాళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందితో ఏం చేస్తారు, సూట్ కేసులు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు.
అదేనా హైడ్రా ఏంటంటే చిన్నగా 2 నాగార్జున గులగొట్టి ఆయన మల్లారెడ్డిని భయపడించి కేటీఆర్ని భయపడించి ఇది కాదన్నా. హైడ్రా చేయడం అంటే అన్ని గులగొట్టాలి. ఏ నాయకుడనుండని ఎవరనుండని తప్పు చేస్తే అందరినీ గులగొట్టాల్సిందే. మీ అన్నది అట్లనే పెట్టినావు, మీ అన్నకు నోటీస్ ఇచ్చినావు. అసదుద్దీన్ ఓవైసీ పెట్టినావు, నోటీస్ అట్లనే పెట్టినావు. అంటే కాలేజ్కి వేరే దగ్గర జాగలేదా చూపెట్టు. మల్లారెడ్డికి ఇచ్చినావు, ఆయన కూడా కాల్ చేయమని చెప్పు పెట్టు. అవన్నీ కాదు కదా. ప్రజలు ఇబ్బందికరంగా మారుతున్నారు. రోజు నిద్ర లేక వాళ్ళు ఈరోజు చాలా బాధాకరంగా ఒక్కొక్కరు ఇళ్లలో అన్నం తినకుండా వీళ్ళు ఏ రోజు నుండి అయితే సర్వే చేస్తున్నారో ఆ రోజు నుండి ఒక్కొక్కరు ఏడ్చుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికరంగా మారినారు. చాలా బాధలలో ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిర్రు, మండల ఆఫీస్కి వెళ్ళి వచ్చిర్రు, డిఆర్ఎఫ్ టీం వచ్చింది, కమిషనర్ ఆఫీస్ నుండి వచ్చిర్రు, జిహెచ్ఎంసీ ఇంతమంది వచ్చి సర్వే చేస్తే ప్రజల మీద పడితే మరి వాళ్ళకి ఏంది నెక్స్ట్ సలహా ఏంది? నువ్వు డబ్బులు ఇస్తున్నావా, ఇల్లులు ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావు? ఏమీ లేకుండా గరీబోలని రోడ్ల మీద కులగొట్టి రోడ్ల పాలు చేస్తా అంటే పద్ధతి కాదు. విన్నావా? మరి మూసీ నది డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం, మరి దానికి ఎట్లా చెయ్యి? మూసీ నది చేయాలంటే ఎప్పటి నుండి అనుకుంటారు. వాళ్ళకి సజెషన్ వాళ్ళకు ఒట్టిగా రోడ్ల పోండి వేసిపోతా అంటే కాదు. వాళ్ళు ఎట్టిగా లేరు కదా. మరి ఇది ఎవరైతే అమ్మిరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఫస్ట్. ఎవడైతే ఇల్లీగల్గా కరెంటు మీటర్ ఇచ్చిండో, ఎవరైతే ఇల్లీగల్ నల్ల కలెక్షన్ ఇచ్చిండో, ఎవరైతే గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకురో ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టినాకనే మా శంకర్ నగర్కి రావాలి. అది బుల్డోజర్ కానీ ఏమైనా కానీ ఆ బుల్డోజర్ మా మీకెళ్ళినా పోవాలి, లేకుంటే వాళ్ళ మీకెళ్ళినా వాళ్ళు బుల్డోజర్. ప్రభుత్వం ఇండ్లు ఇస్తామంటుంది. మీకు ఇండ్లు ఇచ్చిన తర్వాతనే ఇండ్ల స్థలాలు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మూసీ నది పక్కనే ఉన్న ఇండ్లు కూల్చేస్తాం అంటే మూసీ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. దానిపైన మీరు పెద్ద నాయకులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక మా దగ్గర రండి. పెద్ద నాయకులకు కూడా గులగొట్టిరు కదా. మరి వాళ్ళకేమో లోపల డబ్బులు సెటిల్ చేసుకుంటారు. ఏం కాదురా అని చెప్పి నేను చూసుకుంటా అని చెప్పి బయటనేమో ఇది శాంపుల్ చూపెడుతున్నారు అనమాట. శాంపుల్ చూపెట్టి ఇట్లా చేస్తారు. ఎందుకంటే ప్రజలు అరే అలానే గులగొట్టిరు మనని ఎందుకు గులగొట్టారు అన్నట్టు ప్రజలకు భయం తెప్పిస్తున్నారు. నువ్వు కట్టేటప్పుడు ఏం చేసినావు భయ్? ఇక్కడ ట్యాక్స్ తీసుకున్నావు, కరెంటు బిల్లు కట్టిరు, రోడ్డు ట్యాక్స్ కట్టిరు నీకు. మరి వీటి దాకా రోడ్లు ఎందుకు వేసినావు? డ్రైనేజ్ కనెక్షన్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? మరి మీ ఇండ్లన్నీ కూడా మీ బస్సు ఇండ్లన్నీ కూడా మూసీ నది పక్కనే ఉన్నాయి, మూసీ నదికి ఆనుకునే ఉన్నాయి, మూసీ నది లోపలనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు మీకు అప్పుడు తెలియదా మీరు ఈ బస్సులో ఇల్లు కట్టుకునేటప్పుడు? అన్న మూసీ నదికి ఉన్నది అది మాకు తెలుసు. మా దగ్గర అంతా ఇళ్ళల్లో పనిచేసుకునేటోళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటారు, డైలీ లేబర్స్ ఉంటారు. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇళ్ళల్లో పనిచేసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఈరోజు వాళ్ళకు సడన్గా నోటీసులు ఇస్తుంటే ఎవ్వడు కూడా ఒప్పుకోడది. విన్నావా? వాళ్ళు మూసీలో పెట్టారంటే మళ్ళీ అమ్మిన మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఎవరైతే అమ్మిరో వాళ్ళ మీద కూడా తీసుకోండి. వాళ్ళకి తెలియదన్నా 50,000 నెలకు కిరాయి కట్టాల్సి వస్తుంది. ఆ కిరాయి కట్టే బదులు మేము నెలకు ఇది మా కిరాయినా మిగిలిపోతుంది. ఎవడైనా అదే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఆలోచించేది అదే కదా. ఇప్పుడు నాకు కూడా ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ బస్తీలో ఏం డిమాండ్ చేస్తున్నాం అనేది కాదన్నా. ప్రభుత్వం మాకేం డిమాండ్ చేస్తుందో అది చెప్పమని చెప్పు. మేము డిమాండ్ చేసేది ఏముండదు. మాకేమి ఇస్తున్నారు అనేది ప్రభుత్వం అది చెప్పమను. దాని తర్వాతనే ఇక్కడికి వెళ్ళి ఇల్లులు ఖాళీ. మరి మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఒకవేళ ఖాళీ చేపిస్తే ఓకేనా? ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, కట్టుకొని డబ్బులు కూడా ఇవ్వాలి వాళ్ళకు. రోడ్డు మీద పడేస్తుంటే కూడా చూస్తూ కూడానేటోళ్ళు లేడీరా. ఏదో ఎట్టికి గులగొట్టి వానికి ఎగ్జాంపుల్ శాంపుల్ చూపెట్టినా అది కాదు. అందరినీ గులగొట్టిన భయ అందరూ ఫుల్ పైసలు ఉన్నోళ్ళు. ఇక్కడ స్లమ్ ఏరియాలో కూడా పైసలు లేవు దగ్గర. ఎవరి దగ్గర కూడా పైసలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలి, స్థలం కూడా ఇవ్వాలి. నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా అది ఇస్తా అంటే ఓడు ఈ డ్రామాలన్నీ వాళ్ళ దగ్గర చేసుకోమని చెప్పు. ఇక్కడ శంకర్ నగర్కి వస్తే తరిమి కొడతారు ఎవరినైనా. అది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండని ఏమని ఉండని. విన్నావా? ఫస్ట్ యాక్షన్ తీసుకున్న ముందు ప్రజలకు ఏమి ఇస్తున్నామో అది చూపెట్టినాకనే అప్పుడు మేము మీకు అది తీసుకున్న తర్వాత మేము మాట్లాడతాం. ఇది పరిస్థితి. మరికొంతమందిని అంటే వారి ఇండ్ల వద్దకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారు ఏమంటారో. नहीं ठहरे ये हम लोग हमारे घर मूसी का बाजू में ही है जी जी अभी गवर्नमेंट वाला बोल रहे हैं मूसी डेवलपमेंट कर रहे हैं, मूसी रिवर को डेवलपमेंट कर रहे हैं. अभी आपका घर को भी खाली करने के लिए कुछ नोटिस दिया, क्या बात बोल रहे हैं? नोटिस खाली टूट रहे बोल रहे. लाइट का बिल बन रहे हम लोग और जो है टैक्स ये साल से रह रहे हैं आप ये बस? हम लोग 30 साल हो गए यहाँ रह के. और जाता बोले घर कहाँ देते हम लोगों को, ऐसा रोड पे लाके बिठा देते क्या? गरीब लोग हम लोग घरों में काम करने वाले कहाँ से लाएंगे? ऐसा तोड़ दे के ऐसा छोड़ दे रहे. वोट लेते वक्त अच्छा आते, हम ये देते वो देते बोल के
कुछ भी नहीं करते आके। यहाँ पे ऐसा टूट गया, कचरा पड़ा हुआ है, वो पड़ा हुआ है, कुछ भी नहीं बोलते। अभी गरीब लोग ऐसा टूट गया तो कहाँ जाएंगे हम लोग? अचानक आके ऐसा तोड़ देंगे तो कैसा? मेरा भी शौहर नहीं है, ये 4 बच्चे हैं मेरे को, छोटे छोटे, कहाँ जाना? ऐसा घर तोड़ दे रहे बल्कि दिल में ऐसा हैबत दे रहे, कैसा करेंगे हम लोग? शुगर पेशेंट हूँ मैं, कहाँ जाना? शौहर नहीं है, बच्चे छोटे छोटे हैं, घर तोड़ देते। हैबत हो रही, पूरे लोग हो रहे हैं ऐसा। हम लोग भी खरीदे से, चाहे गरीब लोग हैं, थोड़ा ना बहुत ऐसा जमा करके खरीदे हम लोग। अभी गवर्नमेंट से क्या डिमांड कर रहे हैं? कुछ भी नहीं, हम लोग खाली डबल बेडरूम का घर देना हमको। कहीं भी अगर तोड़े तो हमको घर देना, जब हटते हम लोग। नहीं तो किसको भी आए तो कुछ सब जनों को भगा देते हम लोग। हाँ, मार के भगाते अगर यहाँ पे आए तो हमारे घर तोड़ने के वास्ते। खुला बोल रही मैं। जब खरीदते समय आपको मूसी नदी के बाजू में है बोल के मालूम आपको? जब कुछ भी नहीं था, लोग बहुत बारिश आए तो आपके घर में पानी आ जाता? जी, पानी आता अंदर, तकलीफ होती। किराए का घर लेते, फिर किराए के घर में पैसे देना, 10-10 हज़ार रुपये किराया देना पड़ता हम लोगों को। गरीब लोग कैसा देते हम लोग? कैसा हमको मालूम कैसा देते किराए? ऐसा आके ऐसा तोड़ दिए करे। कितने मुसीबतों से उठा घर बनाए हम लोग। हम मैच क्या पूरा महल्ले में उठाए सब पूरे जने। ऐसा करे तो कैसा? आके हैबत दे रहे, घर तोड़ रहे, तोड़ो, कहीं भी हमारे को घर देना, कहीं भी दो, डबल बेडरूम का घर देना। छोटे छोटे बच्चे हैं, वो है, मेरे अलावा और दूसरे भी जने हैं। और हमको डबल बेडरूम की मांग है भाई, हमको घर देना, और दूर भी नहीं देना, जंगल में। ऐसा जाके हम लोग बैठ जाएंगे, खाने नहीं पीने नहीं, बोल तो गवर्नमेंट नहीं देती खाने पीने। खाली यहाँ पानी आया वक्त पे देखते, आके पूरे लोग ये देते, हम ये करते अम्मा, वो करते अम्मा, वो कोई कुछ नहीं करता। हम लोग गिरा तो भी हम लोग ही उठा लिए। कोई आके किसी की गवर्नमेंट की किसी की मदद नहीं मिली हम लोगों को, सिवाय वो 10 हज़ार के, और कुछ नहीं दिए। अब ये कैसा तोड़ रहे बोल के हैबत हो रही। మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. 45 ఏళ్ళు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు. మాకు ఇక్కడనే దగ్గర ఎక్కడన్నా ఇస్తే ఉంటాము, లేకుంటే కాల్ చేయము, ఇక్కడనే ఉంటాం మేము. మాకు అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఇండ్ల గురించి చాలా టెన్షన్ అయిపోతుంది. మాకు ఎక్కడ లేదు. మేము ఉన్నది మేము 4 అన్నదమ్ములం. మాకు ఎక్కడ ఏం జాగలేదు, మేమేం లేకుంటున్నాం, ఎక్కడ ఏం లేదు. మాకు ఇక్కడనే కావాలి. ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటే తీసుకుంటాం, లేకుంటే ఇక్కడికి వెళ్ళి కాల్ చేయము. మాకు ఇక్కడనే కావాలి. అభివృద్ధి చేస్తామంటుంది ప్రభుత్వం, ఇండ్లను తొలగిస్తాం, వేరే దగ్గర ఇల్లులు ఇస్తామని చెప్తుంది. వేరే దగ్గర దూరం అంటే మేము పోలేము. ఇక్కడ మాకు పనులు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడనే చేసుకొని బతకగలుగుతాం. వేరే దగ్గర అయితే మాకు పనులు దొరకాయి, మాకు అవసరం లేదు. వేరే దగ్గర మాకు పనులు దొరికాయి, మేము బతకలేము కూడా. ఇక్కడ ఉన్నది కాబట్టి అని ఇక్కడనే బతుకుతాం. మాకు పనులు ఇక్కడ దగ్గర అవకాశం ఉంది కాబట్టి అని ఇక్కడనే కావాలి. మాకు దగ్గరలో అయితేనే ఇక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం. పనులు కూడా మాకు దగ్గర ఉండాలి, మాకు అనుకూలంగా ఉండాలి కదా. మేము మా పిల్లలు బతకనీకి కూడా మాకు స్కూళ్ళు పిల్లలకు అందరికి మాకు అవకాశం ఉండాలి దగ్గర. అక్కడైతేనే ఇక్కడైతేనే ఉంటాం మేము. ఎక్కడన్నా దగ్గర కావాలి. నేనా, నా పిల్లలు పుట్టక ముందు నుంచి ఉంటున్నాను నాయన, అప్పటి నుంచి ఉంటున్నాను. కొన్నాం. ఎవరు కొన్నారు? నేను కొన్నా, నేనే కొన్నా. మరి ఇప్పుడు మూసీ నది ఉందిగా, నది పక్కనే ఉన్నాయి, ఇళ్ళన్నీ తీసేస్తాము, మీకు వేరే దగ్గర ఇస్తామంటుంది సర్కార్. ఏమో నాయన, నాకేం తెలియదు. ఇల్లు తీసేస్తామంటే ఎట్లా, ఏం చెప్తావు మరి? ఏం చెప్పాలి నాయన, లోకంతో నేను, అందరితో నేను. వేరే దగ్గర ఇల్లు తీసేస్తే ఓకేనా మరి? అక్కడ అడవిలో నేనే ఉంటాను ఆయన, దూరం. పిల్లలు? నాకు 4 కొడుకులు. ఏడుంటారు వాళ్ళు? ఆడ కిరాయికున్నారు, చిన్న ఉన్నది. ఒకదానే ఉంటావా? చిన్న కొడుకు నేను ఉంటా, ఇంకా 3 అయితే వేరే దిక్కుంటారు, కిరాయిలకు ఉంటారు. ఇల్లు చిన్న ఉంది సరిపోదని కిరాయిలకు ఉంటారు. నేను నా చిన్న కొడుకు ఇక్కడ ఉంటాం. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఈ ఇబ్బంది అంటే ఏం ఇబ్బంది, ఏం చెప్పాలి నాయన? వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఇట్లా వస్తాయి? రావు. అక్కడ మీదికి అక్కడ ఉంది ఇల్లు మాది, ఇక్కడ కూర్చున్నాను, అక్కడ ఉంది ఇల్లు. మరి ఇప్పుడు ఇల్లులు కూల్ చేస్తాము, వేరే దగ్గర ఇల్లులు ఇస్తాము, నదిని అభివృద్ధి చేస్తామని ఉంటుంది ప్రభుత్వం. ఇక లోకంతో మేము నాయన, మరి అందరితో మేమేం చేస్తాం? వేరే దగ్గర ఇల్లు ఇచ్చి మరి ఇక్కడ తీసేస్తే ఓకేనా? ఇక ఆ పిల్లలు ఇష్టం, నేనైతే ఎక్కడ పోతాను నాయన, నేను చేతగాని దాన్ని.
పిల్లలు ఎటు పోతే నేను అటు పోతా. साल से रह रहे हैं हमें, हाँ अब 20 साल से रह रहे हैं, बच्चे छोटे छोटे हैं, मेहनत करके खाते हैं, हमें काम भी नहीं जाते, मूसा नदी में रहते हैं, हमारा घर वहाँ से काम भी नहीं। अब गया तो मैं हमको घर को घर होना, मगर ये बस्ती छोड़ के कहाँ जाना बोलो, ये बस्ती छोड़ के दूसरे तरफ नहीं जाते हमें, ये मेहनत कर को खाते हैं, यहाँ जीते भैया हम। हाँ हमारे तो मतलब मुक्के है गूंगे, हम औरतान मेहनत के कर, बच्चे हैं एक मेहनत कर को खा नौकरियाँ करके खा रहे हैं हमें। हाँ कैसा रहना कहाँ जाना किधर, ये बस्ती छोड़ को किधर भी नहीं जा सकते हमें, इधर ही रहते हम, एक महल्ले में रहते। देखो अब हमको घर भी दिए तो हमको एक महल्ले में देना, दूसरे तरफ नहीं देना, कहाँ में नहीं जाते बाहर ऐसा आंधे कभी दूसरे जगह घर देंगे बोल के नहीं, बरसात आंधे पानी आंधे कैसा भी रहे, मगर रहे कैसा भी अल्लाह के फजल से 1-2 दिन 2 घंटे आके मस्जिद में बैठ जाते, अल्लाह के फजल से आता पानी जाता, वैसा कुछ भी नहीं, उसकी निगरानी है। और हमारा घर तोड़ना नहीं और हमको दूर डालना नहीं, दूर देना नहीं, अगर घर भी गया ना घर को घर होना, हमको पैसे नहीं टक्के नहीं। हाँ बात हमारी ये है, देखो फाइनल बोल रहे हैं हम, छोटे छोटे बच्चे लोगों किधर नहीं जाते हैं और हमको शंकर नगर में इधर महल्ले में हमको घर देना अच्छी बात है। गवर्नमेंट से क्या हमारे को घर होना को उधर, हमारा घर हमारे को छोना, हम लोग दूर नहीं जाते, हमारे घर नीचे है साले बने सालों को लोगों को निकालो, हमारे को न को निकालो, हम इतने लीडर आए हमारे को निकाले नहीं, कौन बोले नहीं, अब इन्हों आके कई को निकाल तो बोल रहे हैं। अब यहाँ 50 साल से हूँ मैं। हाँ हाँ नहीं नहीं तकलीफ आता, रोड का जाता, अब क्या करेंगे, रोड का आता थोड़ा बहुत जाता, नदी में पूरा नदी छोड़े सालों को ले छोड़ो कर लेके निकालो लोगों को, हमारे को न को निकालो। सरकार बोल रहे मूसी डेवलपमेंट करेंगे बोल के बोल, नहीं नहीं नको, उधर वालों को डेवलपमेंट करो, उधर वालों को डेवलपमेंट करो, हमारे को नको। इतने साल से आके हम इतने साल से है, दुनिया का केसीआर को चावला दिया बेचारा, हमारे को पिंचिंग करया, हर चीज करया, हाँ अच्छा करे, ये बीनो आपको हमारे को ऐसे कहीं को निकालते करते बोल रहे हैं, बोलो बा आपको दूसरे जगह अच्छा घर देके नको, हमारे को नको 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 दूसरी जगह जाते चले, हमारे को हम छोटे से बड़े ये बस्ती में होए, अब दूर जाके कहाँ रहना बोलो, हम लोग बोलो अब ये बेचो बेचो बोले, हम लोग नहीं बेचे, बच्चे छोटे छोटे कहाँ जाना, हम लोग नहीं बस्ती में मिलके नहीं गए। सरकार से क्या डिमांड कर रहे हैं? डिमांड करने का क्या, नदी में है वालों को निकालो, हमारा ऊपर है वालों को न को निकालो, बस यही छे बा, इतना ही छे। हम लोग नए नए बोले तो अभी 20-25 साल से है सब यहाँ, हम दुनिया की मेहनत करके काम करके मेहनत घरों में कामा करके मुसीबत से घर बना लिए, सहारा रहता बोल, अब एंड टाइम पे आके निकालते करते बोले तो कैसा करेंगे हम लोग। हमारे को कहीं भी दो, मगर ये दूर नको दो, अच्छे बेडरूम दो बड़े बड़े दो, हमाम पैखाना वो सब रहना, पानी की सहूलियत हर सहूलियत रहना हमको, ऐसा नहीं जहाँ बोले वहाँ उठा के दिए तो नहीं होता। वोटिंगों के सामने आते वोट डालो, हम ये करते वो करते सब बोलते, वोट डाले बाद में से सब किधर की सूरत भी नहीं बताते हमारे को, बस यही छे हमारे। रिसेंटली आपका बस्ती को सर्वे करा कुछ आके करे थे कहते साहब, हम तो काम पे गए थे, नहीं मालूम। अभी गवर्नमेंट को क्या डिमांड कर रहे हैं? वही पर ना घर जाते बोल रहे हमको कहीं भी दो, मगर कि बहुत जंगलों में वहाँ यहाँ नहीं डालना, हमारे को इधर इधर एरिया में दो, अच्छे बड़े देना रूम, ऐसा नहीं छोटे छोटे देंगे, मुसीबत हमारे को मुसीबत होती, बच्चे कच्चे है वाले छोटे घरों में नहीं रह सकते। घर दे के आपको निकाले तो ठीक है? हाँ हमारे को कहीं भी अच्छी सहूलियत का बताए तो हम निकल जाते, नहीं बोल के नहीं, अगर नहीं जहाँ बोले वहाँ डाल दिए तो नहीं होता, हमारे से नहीं निकलते हम लोग खुला। కాకా చెప్పండి, ప్రభుత్వం మూసి డెవలప్మెంట్ చేస్తామంటుంది నదిని, అవి ఎన్నోసారి వస్తున్నారు ఆఫీసర్లు, అది ఇది పోతుంది అంటున్నారు, కానీ ఏం బి కాకొచ్చినాయి, బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర, ఏం డెవలప్ కాదు ఏం బి కాదు, ఒట్టిగానే ఉన్న వాళ్ళకు పరేషాన్ చేస్తున్నారు, అది బాధ ఉంది। నేను 15 సంవత్సరం వింటున్నా, ఆయన వస్తున్నాడు, ఆ సీఎం వచ్చిండు, అది డెవలప్ చేస్తా, ఇది ఏం బి డెవలప్ కాలేదు, ఏం బి లేదు, ఇది ఒట్టిగానే ఉంది, ఏం డెవలప్ లేదు ఏం బి లేదు, ముందు బడ్జెట్ లేదు, ఏం చేస్తారు ఏం బి లేదు, వాళ్ళకి వాళ్ళ పేదలకు లేపి ఏం చేస్తారు, అది మంచిగా లేదు, అది పద్ధతి। ఇప్పుడు నేను 15 సంవత్సరం నుంచి చూస్తున్నా, ఒక 17 సంవత్సరం అవుతుంది, 15 సంవత్సరం నుండి చూస్తున్నా, ఆయన వస్తాడు ఆఫీసర్, అది ఇది పోతుంది ఇది పోతుంది ఇది పోతుంది అంటారు, కానీ పోలేదు ఇప్పుడు దాకా, ఏం బి లేదు ఏం బి లేదు, ఒక చేసేసిండు, అది హద్బందీ చేసేసిండు అయిపోయా కథ, ఇంకా ఏముంది అంతే, ఏం బి లేదు అది। మరి ఇప్పుడు మూసి
డెవలప్మెంట్ కానీ ఇది ఇల్లు ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తారు సార్? ఉన్న ఒక్కడ చేస్తే మంచిగా, ఇది ఏం డెవలప్ అయింది ఉన్నాయి, ఇది ఏం లేదు. అది నాలా ఉంది, నాలాకు బంద్ చేసిండ్రు, అయిపోయి ఇప్పుడు నీళ్ళు రాకొచ్చింది, ఎంబీ రాకొచ్చింది అంతే. లేదు అది బాధ, అది చేస్తే అందరు బేదలు పరేషాన్ అవుతారు అంతే. అవి అవి రాదు, అది ఎంబీ కాదు, ఎక్కడ ఇస్తారు అదే ఇచ్చేది, అక్కడే డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఇచ్చేది అక్కడనే డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది వచ్చేది లేదు, పోయేది లేదు. లేదు కాలేదు ఇబ్బంది. ఇవి 4 సంవత్సరం కింద 5 సంవత్సరం కింద నీళ్ళు వచ్చింది, కానీ తర్వాత దానికి నీళ్ళకు మలిపేసిండ్రు. అది ఏమంటే సిబిఎస్ రైల్వే ట్రాక్ కట్టింది కదా, అది పిల్లర్ మీద ఉంది. అది వాన ఎక్కువ వస్తే ఏమైందంటే బాధ అయిపోయింది. అది పిల్లర్ హలాయిస్తే అరే ఇది అద్దు అని నీళ్ళు అక్కడక్కడ బజెట్ ఇప్పుడు దాకా నీళ్ళు రాలేదు, రాదు. అది మొత్తం గవర్నమెంట్స్ ఏమీ లేదు చేసేది. ఏమైనా మంచి పని చేయండి. ఇది వీళ్ళకి లేపుతా, ఆయనకి ఇక్కడ కూర్చుండబెడతా, ఆయనకి ఇక్కడ కూర్చుండబెడతా, అది ఏం లాభం ఉంది? ఉన్నవాళ్ళు బతుకున్న వాళ్ళు బతకని, ఇక లేని వాళ్ళకి అది పని లేక పని, ఏమైనా పని ఉంటే చెప్పాలా, ఏమైనా లాభం చేయాలా, వాళ్ళకి ఏమైనా చేయాలా. పక్క లేకుంటే టీన్ షర్ట్లు ఉంటే వాళ్ళకి సలాబులు ఇచ్చేయాలా, వాళ్ళు ఉంటారు. నీళ్ళైతే రాదు. ఈ మూస ఇక్కడ ఉన్న ఏరియాకు ఈ చాదరఘాట్ ఈ బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ కాడ నీళ్ళైతే లోపల రాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఆ బస్ స్టాండ్ పిల్లర్ ఖరాబ్ అయిపోతే ఇక ఆ నీళ్ళు అక్కడనే మలిపేసిండు అంతే. అది నా ప్రభుత్వం సీఎంతో అదే ఉంది. పేదవాళ్ళకి పరేషాన్ చేయక, రాత్రికి వాళ్ళకి నిద్ర వచ్చింది, నాది ఇల్లు పోతుంది, ఇల్లు వాళ్ళు కష్టం చేసి అంతా చేస్తే ఏం లాభం అయింది? ఇప్పుడు పోతాయి అంటే ఓల్బి ఒక 4-5 సంవత్సరం ఉంటే దాంట్లో ఏమైపోతుంది, వాళ్ళకు అనుభవం అయిపోతుంది, వాళ్ళ ప్రేమ అయిపోతుంది ఆ ఇల్లుతోని. ఆ ఇల్లు కోల్పిస్తా, చేసేస్తా, అక్కడ ఇస్తా అంటే అది మంచిగా కాదు. మాకు మేము 35 సంవత్సరాల సంది ఉన్నాం బిడ్డ. మేము कितना हमारा बेटा पैदा हो गया, मैं जमीन लिए इनका ये తెలుగులో బేట మేము 35 సంవత్సరాల సంది ఉన్నాం. కొన్నాము ఈడ ఇడిచి మాకు అక్కడ కిరాయితోటి ఉంటుంది, వద్దా అని ఇది కొన్నాం కదా అని మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం. వచ్చి కూడా ఇప్పుడు 35 సంవత్సరాలు ఈడికి వచ్చి కూడా. అప్పటి సంది మస్తు వచ్చిండ్రు సీఎంలు, కానీ ఎవరు మీరు జరగండి అనలేరు. మాకు నీళ్లు రావు ఇక్కడ, మధ్య అవతలకి వస్తాయి బిడ్డ. మాకు ఎన్నడూ ఇక్కడ నీళ్లు రాలేవు. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి తీసేయండి మేము పోతాం అంటే ఎక్కడ పోవాలి బిడ్డ? ముసలాయన ఆలతల మేము మీ ఆలతల, నాకు షుగర్ బీపీ ఒక గిట్ని ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో 2 ముసలోళ్ళు, కొడుకు కోడలు 2 పిల్లలు ఉంటాము. ఇప్పుడు వచ్చి పండు అంటే మేము ఎక్కడ పోవాలి బిడ్డ చెప్పు? ఇన్ని ఇంతమంది వచ్చిండ్రు, కేసీఆర్ వచ్చిండు, అందరికి పింఛన్లు ఇచ్చిండు, మళ్ళీ బియ్యం కూడా పిరిపించిండు. ఎన్నడు మమ్మల్ని మీరు రీయించాలి వండి అంటే మాకు వద్దా ఇండ్లు పోం బిడ్డ. అడవిలో పోయి ఏం తిని బతుకుతాము? ఈడంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ అన్నమన్న పెడతారు, 10 రూపాయలు అన్నీ ఇస్తారు, మేము బతుకుతాం ఈడ షీటీలు ఉంటే. అడవిలో పోయి ఏం తిందాం, మేము ఎట్లా బతుకుతాం చెప్పండి మీరు? ఇప్పుడు వచ్చి తీయండి అంటే సీఎంకి ఒకటే మాట బిడ్డ, మేమైతే పోం మేము కులగొట్టని మమ్మల్ని నిన్ననే చంపేసాయి. నీళ్ళు ఎవరికి వస్తాయో వాళ్ళు ఇండ్లు తీయండి, నడి ఎట్లేదా గట్టిండ్రు కదా వాళ్ళే తీసేయండి. మా ఇండ్లకి ఇప్పటిదాకా సుక్క నీళ్ళు రాలేవు, రోడ్డు మీద వస్తాయి పోతాయి అంతే. ఇక రేవంత్ రెడ్డికి కూడా ఇదే చెప్తాం మేము అంతే. ఇన్ని కావాలని కూర్చుని పెడితే మాకు పని చేస్తున్నాడు. అది వేయండి షైకి వేయండి అంటే షై వచ్చి మాకు ఇప్పుడు నెత్తి మీద కూర్చున్నాడు. రేవంత్ రెడ్డికి వేయండి, కాంగ్రెస్కి వేయండి అన్నారు. వేసినాం కదా, ఇప్పుడు ఈడొచ్చి కూర్చున్నాడు. ఇంతమంది వచ్చిండ్రు, మాకు నీళ్లు పోతుంటే ఎమ్మెల్యేలు వచ్చి మేము పోం బిడ్డ, ఇక్కడనే ఎక్కడన్నా నిప్పిమని, కానీ మేమైతే అడవిలో అక్కడ చేసుకొని ఎట్లే. ఇక్కడ మస్జిద్ ఉంది కదా, మస్జిద్ అవతలకి వస్తాయి నీళ్ళు, మాకు రావు ఇక్కడ నీళ్ళు. ఎట్లా చేస్తాడు మూసనాదికి చెప్పు? ఇన్నేళ్ళ సంది ఇంతమంది సీఎంలు వచ్చిండ్రు, వాళ్ళంతా తీయండి, ఈయన ఎట్లా తీస్తాడు బిడ్డ చెప్పండి? ఇది మొత్తంగా మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన విషయంలో మూసీ పరివాహక ప్రాంత బస్తీల ప్రజలు చెప్తున్న పరిస్థితి. తాము ఈ బస్తీలలో దశాబ్ద కాలాలుగా ఉంటున్నాం, తమ జీవితాలు ఇక్కడే, తమ బతుకులు ఇక్కడే. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి,
మారాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. మూసి సుందరీకరణ చేస్తుంది, మా ఇండ్లను కూలుస్తామంటున్నారు. కానీ మా బస్తీతో మాకు ఏళ్ల నాటి అనుబంధం ఉంది. మాకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఊరుకోం. మాకు హైదరాబాద్లోనే ఇళ్ల స్థలాలు, ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా, ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే ఇవ్వాలంటూ బస్తీవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.